హాయ్ అండి, వెల్కమ్ టు కవిత మల్లి వ్లాగ్స్. సో ఈ వీడియో అయితే లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వ్లాగ్ అండి ఇది. అదే మేము బెంగళూరు నుంచి అయితే స్టార్ట్ అయిపోయి స్టార్టింగ్ అయితే శ్రీరంగంకి స్టాప్ అనుకున్నాము. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఈ వీడియో కంటిన్యూ అవుతూ ఉంది. సో మేము శ్రీరంగం వెళ్ళేసరికి అయితే కరెక్ట్గా 12:30 అలా అయిపోయింది. సో టౌన్లోనే లంచ్ చేసి వచ్చేసింటే సరిపోయేదండి. ఇంకా టైం ఉంది కదా, ఏముంది దర్శనం తొందరగా అయిపోతే తర్వాత చేసుకోవచ్చు అన్నట్టు మేము వచ్చేసాము. నిజానికి దగ్గరికి వెళ్తే కానీ అర్థం కాలేదు. సో యాక్చువల్గా లోపలంతా పార్కింగ్ ఉండదేమో అనేసి మేము కార్ ఎక్కడో బయట పెట్టేశాము. కానీ మేము ఇదే ఇక్కడ గోపురం కనిపించింది ఇదే టెంపుల్ అన్నట్టు మేము అనుకున్నాము. కాకపోతే అది జస్ట్ టెంపుల్ చుట్టూ ఉన్న ఎంట్రీలు అనమాట. అలాంటివి చాలానే ఉన్నాయి. సో అక్కడ నుంచి వస్తే లెఫ్ట్ సైడ్ మనకి వాల్ కనిపిస్తుంది పెద్దగా, అది మాత్రమే టెంపుల్ అనమాట. సో రైట్ సైడ్ అంతా నార్మల్గా షాప్స్, ఇల్లులు అలా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఇంకా టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. నడిచి చాలా దూరమే నడిచామండి. అక్కడ మాకు కొంచెం టైం వేస్ట్ అయితే అయ్యింది. సో ఇక్కడ స్లిప్పర్స్ ఒకటి ఇచ్చేసామన్నమాట స్టాండ్లో పెట్టడానికి. ఫోన్స్ అవంతా వాళ్ళు ఏమి అడగలేదు, అంటే అలౌ చేస్తున్నట్టే. కాకపోతే లోపల మాత్రం అక్కడక్కడ రాశారనమాట, ఫొటోస్ తీసుకోవద్దు అలాగా. అంత స్ట్రిక్ట్గా అయితే ఏం లేదు. సో నేను వీలున్నంత కవర్ చేశానన్నమాట. సో లోపలంతా ఇలా ఉందన్నమాట. టెంపుల్స్ మాత్రం చాలా పెద్దవండి, తమిళనాడు టెంపుల్స్. సో మా బెటాలియన్ మొత్తం ముందర వెళ్తూ ఉంది. సో ఇక్కడ మేము వెళ్తున్నాం కదండి, అదైతే ఎంట్రన్స్ అనమాట టెంపుల్కి, మెయిన్ ఎంట్రన్స్ అన్నట్టు. చూసారా ఎంత బాగుందో టెంపుల్, మొత్తం చాలా పెద్దదిగా స్పేషియస్గా చాలా బాగున్నాయి టెంపుల్స్ అయితే. ఇదైతే ధ్వజస్తంభం అండి. గుడి యొక్క ధ్వజస్తంభానికి ఇలాగా ముడుపులాగా ఉయ్యాళ్ళు అయితే కట్టున్నారు చాలానే. సో ఉయ్యాళ్ళు కట్టడం అయితే మనము కొన్ని చోట్ల చూసే ఉంటాము మన సైడ్ కూడా. ఇది కాకపోతే లాక్ కూడా చేస్తున్నారనమాట, ఒక లాక్ తీసుకొని వచ్చి కొత్తగా ఉన్నాయి అవి కూడా. నెక్స్ట్ దర్శనానికి అయితే వెళ్ళాము. అక్కడ ఏ వీడియో తీయలేదండి. శ్రీరంగంలో అయితే మనకి రంగనాథ స్వామివారు పడుకున్న ఆకారంలో మనకైతే దర్శనమిస్తారు. దర్శించుకొని బయటకు వచ్చేసరికి 4:35 అలా అయిపోయింది. నెక్స్ట్ తంజావూరులో ఉన్న బృహదేశ్వర ఆలయం కోసం అయితే బయలుదేరాము. సో 60 కిలోమీటర్స్ అలా ఉంటుంది. టెంపుల్ క్లోజింగ్ టైం వచ్చేసి 8 o'clock అని చెప్పారు. సో అంతలోపు మేము అక్కడికి చేరుకోవాలన్నమాట. సో ఆల్మోస్ట్ ఫాస్ట్గానే వెళ్ళిపోయాము. 7:30కి అంతా ఎంట్రీలోకి వెళ్ళామన్నమాట. సో టెంపుల్ ఇదండి. ఎంట్రీ అయితే ఇలా ఉంది. చాలా పెద్ద పెద్ద డోర్స్ ఉన్నాయి టెంపుల్ ఎంట్రీ దగ్గరే. సో కరెక్ట్ టైంకి రీచ్ అయ్యాము ఆల్మోస్ట్ చెప్పాలంటే, లేకపోతే కష్టంగా అయ్యేది. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళాల్సి ఉండేది దర్శనానికి. సో మనకు అనిపిస్తుంది కదా ఎదురుగా ఫస్ట్ అయితే నందీశ్వరుడు ఉన్నాడనమాట. ఈ నందీశ్వరుని కూడా సింగిల్ స్టోన్తో చెక్కారంటండి. మనకి ఎంత డీటెయిలింగ్గా కనిపిస్తుందంటే చూడండి, వీడియో కంటిన్యూ చేయండి. సో నందీశ్వరుడు కూడా చాలా పెద్దగా ఉంది. సో నందీశ్వరునికి ఎదురుగానే టెంపుల్లో శివుడు లింగ రూపంలో ఉంటాడండి ఈ టెంపుల్లో అయితే, బృహదేశ్వర ఆలయంలో తంజావూరులో. సో శివలింగం కూడా సింగిల్ స్టోన్తో, అది కూడా 80 tons వెయిట్తో ఉంటుంది అప్రాక్సిమేట్గా. చాలా పెద్ద లింగము, చూస్తేనే అదొక ఫీలింగ్, మనం అలా ఉండిపోతాము చూస్తూ. 80 tons ఒక గ్రానైట్ స్టోన్తో 11వ శతాబ్దంలో ఇదంతా చోళరాజులు అయితే నిర్మించారంటండి. మస్ట్ విజిట్ టెంపుల్ ఇన్ తంజావూరు వచ్చేసి బృహదేశ్వర ఆలయం అని అయితే కంపల్సరీ చెప్పుకోవచ్చండి. ఖచ్చితంగా ఎవరు మిస్ అవ్వద్దు. మేమైతే ఈవినింగ్ టైంలో చూసాము. ఇంకా డే టైంలో, ఆఫ్టర్నూన్ టైంలో అలా చూస్తే నార్మల్గా మనకి ఎండ ఉంటుంది కదా, సన్ రైజెస్, దానివల్ల మనకు నీడ పడుతుంది. గోపురం యొక్క నీడ ఎటువైపున పడకుండా ఉంటుందంటండి ఈ టెంపుల్ స్పెషాలిటీ అయితే. అది మెయిన్. మాకైతే ఆఫ్టర్నూన్ రావడానికి కుదరలేదు.
మామూలుగా ఏదో ఒక సైడ్ అయితే టెంపుల్ యొక్క నీడ కనిపించాలి, కానీ ఎటు సైడ్ చూసినా మనకి నీడ అయితే కనిపించదంట. అదైతే బాగా స్పెషాలిటీగా చెప్తున్నారు ఇక్కడ. సో అదే నెక్స్ట్ గోపురం చూపిస్తాను చూడండి. ఈ గోపురంది ఎటు సైడు నీడ పడుకోకుండా మిట్ట మధ్యాహ్నము ఉంటుందంటండి. మేమైతే అది మిస్ అయ్యాము, కానీ నైట్లో కూడా ఈ లైటింగ్స్ మధ్యలో చూడటం అనేది కూడా చాలా థ్రిల్లింగ్గా ఉండింది మాకైతే. ఇంకైతే వచ్చి క్యూలో ఉన్నామన్నమాట. మేము కరెక్ట్గా దగ్గరికి వెళ్తున్నామన్న టైంకి క్లోజ్ చేసేసారు. ఒక జస్ట్ 10 మినిట్సే అంటండి, అది కూడా అది హారతి టైం అని చెప్పి క్లోజ్ చేశారు. తర్వాత మాకు మంచిగా దర్శనం అయిపోయింది. చూసారా, వీడియో కూడా అలో చేశారు, వీలున్నంత రికార్డ్ చేసామండి. సో దర్శించుకొని బయటకు వచ్చేసరికి అయితే ఆల్మోస్ట్ 8:30 అలా అయిపోయింది. సో బయట కూడా చాలా ప్లేస్ ఉంది, కొంతసేపు అక్కడ కూర్చొని తర్వాత బయటకు వెళ్ళాము. టెంపుల్ దగ్గరలోనే మాకైతే స్టేయింగ్ ఈజీగానే దొరికేసిందండి. అక్కడే డిన్నర్ చేసేసి హోటల్లో మంచిగా నైట్ అయితే పడుకుని పోయాము. బాగా అలసిపోయాం కదా మార్నింగ్ నుంచి. నెక్స్ట్ డే మార్నింగ్ మాత్రము బ్రేక్ఫాస్ట్ చేసేసి డైరెక్ట్గా మదురై టెంపుల్ కోసం అయితే వెళ్తున్నాము. మీనాక్షి టెంపుల్ ఫేమస్ కదండి మదురైలో. సో తంజావూరు నుంచి అయితే మదురైకి ఆల్మోస్ట్ 180-185 కిలోమీటర్స్ అయితే వస్తుంది. మేము ఆఫ్టర్నూన్ 12కి అంతా వెళ్ళాము. మదురైలో కూడా క్లోజింగ్ టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 12 నుంచి క్లోజింగ్ టైము ఈవినింగ్ వరకు. సో కరెక్ట్గా టైంకి రీచ్ అయిపోయాము. అక్కడైతే ఏ వీడియోస్ అలౌ చేయలేదన్నమాట, అందుకని ఏమీ తీయలేకపోయాము. సో మదురై నుంచి నెక్స్ట్ ఎక్కడికి అనేది నెక్స్ట్ వీడియోలో చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.